వాళ్ళు డ్రామా షాపులు ఎవరు కట్టి చిన్న షాపులు కొనగొట్టి వచ్చి షాపులు కొనగొట్టి చేయకుండా షాప్స్ మనం ఉన్నప్పుడు షాప్స్ కొనుగోలు షాప్స్ దండం కట్టేసి మీరు ఏమన్నా కానీ వాళ్ళు గ్రామాలు వాళ్ళ ఆఫీసర్లు ఏం చెప్పారు ఆఫీసర్లు లేదు నేను చెప్పలేదు కులగొట్టి అమ్ములో ఉన్నారు ఏం చెప్పిండు ఉలగొడతాము ఫస్ట్ దిప్పు కూడా తీసేది ఎఫ్టీఎల్ అవుతుంది ఎఫ్టీఎల్ దిప్పు కట్టినాడు 1932లో కట్టినాడు ఎప్పుడన్నా కట్టున్నారు కదా మీరు ఇక్కడ పక్క జరగానే జరగ రోడ్ పెట్టుకొని 7 ఫీట్లలో పెట్టుకోమని అది రోడ్ చేస్తే వాళ్ళందరూ మీరు ఫుట్పాత్లో ఓకే అన్న. ఆర్టీసీ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఈ ఫ్రూట్ మార్కెట్ పైన వీళ్ళ వెండర్స్ పైన దౌర్జన్యం చేయొద్దండి. ఇది మీ జాగీర్ కాదు. బస్టాండ్ అంటేనే బస్టాండ్లో బతికేది ఆటో డ్రైవర్లు. ప్రయాణికులకు ఇమ్మీడియట్ గా రాగానే ఇంటికి చేర్చేది ఎవరంటే ఆటో డ్రైవర్లు. తర్వాత బస్టాండ్లో దిగంగానే బంధువుల ఇళ్లకు లేకపోతే హాస్పిటల్కు పోవాలంటే పనులు తీసుకొని పోతారు. నీడది ఊర్లలోకి పోయేటప్పుడు కూడా ఇంటికి పనులు తీసుకొని పోతారు. గ్రామాల్లో పనులు దొరకవు, అరటి పనులు దొరకవు, ఆపిల్ పనులు దొరకవు. ఊర్లలో ముసలోళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా రోగులు కానీ ఉంటే విలేజ్లలో బస్టాండ్ దగ్గర కొనుక్కొని అగ్బలు కొనుక్కొని పోతారు. వాళ్ళు చాలా అగ్బలు దొరుకుతాయి ఇక్కడ. ఏ అరటి పండ్ల వ్యాపారి కోటీశ్వరుడు కాలే ఇక్కడ. ఏ ఆపిల్ పండు అమ్మేటోడు ఎవరు కూడా కోటీశ్వరుడు కాలే. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళు పని చేస్తున్నాడు, తాత చేస్తున్నాడు, తండ్రి చేస్తున్నాడు, పిల్లలు ఎవడు అంతే. ఉదయం లేస్తే రాత్రి వరకు బతికేది కష్టం. ఇది తెలంగాణ. ఇది ఇక్కడ వచ్చి మీరు వెళ్ళిపోవాలంటే ఎట్లా? నేను మీడియంగా చెప్తున్నా, ఇది గమనించే శాశ్వతంగా వీళ్ళకు ఉండాలని చెప్పి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ తేజస్ పవర్ ఇప్పుడు కలెక్టర్గా ఉన్నాడు అతను. నేను అతను కూర్చొని వీళ్ళందరూ కూడా 80 షాపులు డిజైన్ చేయించి మనమే షాప్స్ కట్టి సోలార్ పైన ఫెన్సింగ్ చేయించి ఒక లైట్ చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చి మనం ఉచితంగా వీళ్ళకు షాపులు ఇవ్వాలని చెప్పి 80 షాపులు ప్రపోజ్ చేస్తున్నాయి. ఎట్లయితే ఫుట్పాత్ వ్యాపారులకు హాస్పిటల్ దగ్గర, ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర, మిగతా ప్రాంతాలు ఎట్లయితే మనమే షాపులు వేసి ఫుట్పాత్ వ్యాపారానికి ఎట్లయితే ఇస్తున్నామో, కై బజార్ కట్టకుండా ఫ్రీ ఇస్తున్నామో, అట్లా
పనులమే వాళ్ళకు కూడా పర్మనెంట్గా ఇవ్వాలని చెప్పి ఇట్లా స్టేట్ తీసుకొచ్చి ఇక్కడ బస్ బే కూడా ఏర్పాటు చేసి ప్లస్ ఆటో బే కూడా ఏర్పాటు చేసి ప్రపోజల్ పెట్టాం. టెండర్ పిలిచే క్రమంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మీరు ఎవరైనా కానీ ఆర్టీఏ కింద ఇస్తే ఇది ప్రపోజల్ ఏముంది అని ఇస్తే మీకు ప్రపోజల్ కూడా ఇస్తారు వాళ్ళు. లేదు కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి తేజస్ గారు అంటే కూడా చెప్తున్నారు. కానీ అవన్నీ తెలుసుకోకుండా హడావుడిలో 15,000 షాపులు కట్టి దీని నుంచి ఆర్టీసీ బాగుపడుతుంది, ఈ షాపుల నుంచి ఆర్టీసీ నడుస్తుంది అని చెప్పి కక్కుర్తిపడి కిరాయికి కక్కుర్తిపడి వందల మంది జీవితాలను రోడ్ల మీద వేస్తుంటే మాత్రం 50% మేము ఊరుకోం. మేము కొలిసినాం. కొలిస్తే ఇక్కడ నుంచి మనకు గవర్నమెంట్ ప్లేసే ఉంది టోటల్ గా. షాప్స్ ముందర కావాలంటే రోడ్ వేసిన తర్వాత కూడా రెండింటికి మధ్యలో 10 ఫీట్లు ఉంది. 10x10 షాప్స్ వీళ్ళందరికీ పర్మనెంట్ గా వేసి చేయడానికి కూడా అవకాశం ఉంది. మేము అదే ప్రపోజల్ ఉంది మరి 2.5 కోట్లతో మేము చేసిన ప్రపోజల్ మీరు చూడండి. దయచేసి ఏదో మాకు పేరు వస్తుందని చెప్పి కక్ష సాధింపు చేయకండి. పేదోళ్ళ మీద ప్రతాపం చూపకండి దయచేసి. దాదాపు 100 మంది ఫుట్పాత్ వ్యాపారులు